ప్రభుత్వం మిథున్ రెడ్డి గారి పైన కక్షపూరితంగా వ్యవహరించింది. దానికోసమే కల్పితమైనటువంటి ఒక కేసులో ముద్దాయిగా ఆయన చూపించి రాజమండ్రి సెంట్రల్ జైలు తీసుకొచ్చారు. ఇవి వారితో మాట్లాడినప్పుడు కేవలం నేల మీద పడుకోవడమే. అలాగే ఆయనకి సర్వైకల్ పెయిన్ ఉంది. అంటే సర్వైకల్ పెయిన్ ఉన్నప్పుడు దానికి సంబంధించినటువంటి సర్వైకల్ కాలర్ కానీ దిండు కానీ ఉండాల్సినటువంటి అది ఎక్కడ కూడా కల్పన జరగలేదు. ఇప్పటికే న్యాయస్థానాన్ని ఆశ్రయించాం. వారి తరఫున పిటిషన్ వేశారు. దానికి సంబంధించి వాదోపవాదాలు జరుగుతున్నప్పుడు వారి ఆరోగ్యానికి సంబంధించినటువంటి అంశంలో ఆయనకి సర్వైకల్ బాధతో ఉన్నట్టుగానే వారు మాకు చెప్పడం జరిగింది. రెండోది అంటే ఇక్కడ ఎక్కడా కూడా ఏ వాస్తవాలు లేవు, అన్నిటికీ కూడా ఆధారాలు ఆయన ఏదైతే వాళ్ళు ఇచ్చినటువంటి ప్రశ్నలు ఉన్నారో అన్నిటికీ ఆధారాలు చెప్పిన తర్వాత ఇది కేవలం ఏ విధంగా ఆయన్ని జైలుకి పంపించడమే లక్ష్యం. దానికి ఏమీ ప్రాపర్ ఇన్వెస్టిగేషనా లేకపోతే అందులో వాస్తవాలు ఉన్నాయా లేవనేది కాకుండా ఉన్నట్టుగానే తెలుసు, అందరికీ తెలిసినటువంటి అంశమే. ఒకటి కఠినంగా అంటే ఆయన ఏదే కామన్గా ప్లాట్ఫామ్ మీద మంచం కావాలి ఆయనకి, అది లేదు. ఏ వసతి కూడా అంటే ప్రత్యేకమైనవి ఏమీ కూడా కల్పించలేదనేటువంటిది. దానికోసం ఇలా న్యాయస్థానం ఈ సాయంత్రం ఏదైనా ఆర్డర్ వచ్చిన తర్వాత